450, 460, 470, 480, 490, 500. ఎంత అయింది? 11 500 సంపాదించాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు గాడి చాకి చేస్తున్నారు. మీకు ఇచ్చేది ఎంతమ్మాయి? 300. 300 ఇవ్వడానికి అడుగుతున్నాం. 500 సంపాదించాడు. కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో. అది మంత్రదండం దగ్గరుంటే కానీ బాగాడదు. దగ్గర పెట్టు. సరే, తాగుతావు. చర్చికెళ్ళి ఎన్నాళ్ళకి ఒకసారి చర్చికెళ్తావు? ఆదివారం గుడి దగ్గర పెట్టుకునేటప్పుడు చర్చిలో ఇస్తావు. ఎంతమంది పిల్లలు నీకు? 5 ఆడపిల్లలు. 5 పెళ్ళిళ్ళు చేస్తావా? ఏ ఊరిచ్చావు? వాళ్ళు ఏం చేస్తారు? బట్టల వ్యాపారాలు చేస్తారు. నిన్నెవరు చూడరా? వాళ్ళే వెళ్ళి అడుక్కున్నామని చదువుతున్నా. వాళ్ళు చర్చికి వెళ్తారా? నీ ఆడపిల్లలు కొంతమంది సంగతి కాదు. నీ 5 ఆడపిల్లలు చర్చికి వెళ్తారా లేదా? అసలు చర్చికి వెళ్తారా, గుడికి వెళ్తారా? ఇగో దొంగ తిరిగి సమాధానం మాట సరిగ్గా చెప్పు. చర్చికి వెళ్తారు. అడిగితే వారు అనేది కాదు స్వామి. వాళ్ళు చర్చికి వెళ్తారా, గుడికి వెళ్తారా? అది చెప్పు. చర్చికి వెళ్తారు. అది స్వామి, ఇలాంటి వాళ్ళు మన ధర్మాన్ని రక్షిస్తున్నారా, నాశనం చేస్తున్నారా, నష్టపరుస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ దొరికిన ముగ్గురు కూడా క్రిస్టియన్సే. నిన్నటి వరకు దొరికిన వాళ్ళు ఎవరిని కూడా మీరు క్రిస్టియన్సా, హిందువులా అని చెప్పి ఎవరిని అడగల. ఇవాళే ఎందుకో అనుమానం వచ్చి వీళ్ళు క్రిస్టియన్స్ ఏమో అని చెప్పి అడిగితే నాకు బయటపడింది ఏంటంటే, ఈ అడుక్కునే వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే, హిందువులైతే కాదు. చూస్తున్నారు కదా, మన గుడుల దగ్గర అడుక్కొని చర్చికి వెళ్ళి అక్కడ పాస్టర్ అనే ముష్టి వారికి దశంభాగాలు ఇస్తారు. వీళ్ళు అక్కడ పెట్టే అన్నదానాలకి వీళ్ళు చందాలు ఇస్తారు. వీళ్ళకి మనం చందాలు ఇవ్వాలి. ఒక్కసారి ఆలోచించండి. హిందూ బంధువులందరూ కూడా మేమేదో దానాలు చేసేస్తున్నాం, ధర్మాలు చేసేస్తున్నాం, మాకు పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయని అనుకుంటున్నారు. ఇవే మనకు వచ్చే పుణ్యాలు? ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి దరిద్రులకి ఎవరికి కూడా ₹1 ధర్మం చేయదు. దయచేసి ఆలోచించండి. ఈ వీడియోని మీకు తెలిసిన హిందూ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. వీడు పోరంకిలో ఒక కాలనీలో అడుక్కుంటుంటే పొద్దున ఒక మాత నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి ఆ భవానీ సహాయంతో ఎక్కించుకొచ్చాను. కారు ఎక్కడానికి కూడా బలవంతాన ఎత్తి కారులో పడేయాల్సి వచ్చింది. ఇక్కడికి రావడానికి కూడా వీడు సహకరించాల. వీడి చరిత్ర అది. బట్టలు ఇవ్వండి, వాడు వేసుకోవడానికి లుంగి, సాయంత్రం పూట వేసుకోవడానికి లుంగి, దాని మీదకి చొక్కా, ఇవన్నీ బొట్లు పెట్టుకోవడానికి అలంకారాలు. తెల్లారి 500 పోగు చేశాడు. ఎన్నింటికి బయలుదేరాడో? 11 అయింది. 10:30కి పట్టుకొచ్చాము. 10:30 లోపు 500 పోగు చేశాడు. మన హిందూ ధర్మం ఎంత భ్రష్టు పట్టిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోని హిందూ అన్న ఇంగితం ఉన్న ప్రతి వాళ్ళు కూడా హిందువులందరికీ కూడా షేర్ చేయండి. స్వామి శరణం, స్వామి శరణం.